హాయ్ అండి. ఈరోజు హైదరాబాద్ స్పెషల్ కద్దు కా కీర్ ఎట్లా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఒకసారి మీరు కూడా నాతో పాటు చూసేయండి. దీనికి కావలసిన పదార్థాలు: ఫుల్ క్రీమ్ మిల్క్, సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి, అలాగే డ్రై ఫ్రూట్స్ పిస్తా, బాదం, కాజు సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. అలాగే సొరకాయని మనం తురిమి పెట్టుకోవాలి, కస్టర్డ్ పౌడర్, షుగర్, మిల్క్ మేడ్, వెన్నెలా ఎసెన్స్, పచ్చికోవా. ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. ఒక బాండీ పెట్టుకొని దానిలోకి మనం తురిమి పెట్టుకున్న సొరకాయని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దానిలో పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. ఈ నీళ్ళని దగ్గరికి అయ్యేంత వరకు మనం వేయించుకుంటే పచ్చివాసన అనేది పోతుంది. క్లైమేట్ చూసారా ఎంత బాగుందో, చల్లగా అయిపోయింది. వేడివేడిగా మనం స్వీట్ తయారు చేసుకొని తిందాం. ఇప్పుడు మనం ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి మన ఫుల్ క్రీమ్ పాలని వేసుకుందాం. ఆల్రెడీ మనం ఇందాక దగ్గర అయ్యేంత వరకు ఉంచుకున్న సొరకాయని పక్కన పెట్టుకొని వాటర్ అన్నీ దగ్గర అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు పాలని మనం ఇట్లా అడుగంటకుండా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి పచ్చికోవా, దీంట్లోకి సగ్గుబియ్యం వేసుకున్నాం, సొరకాయ వేసుకున్నాం, పచ్చికోవా వేసుకున్నాం. ఇప్పుడు షుగర్ వేసుకుందాం. షుగర్ కూడా మనం చూసి వేసుకోవాలి. ఆల్రెడీ కోవా వేస్తున్నాం, మిల్క్ మేడ్ వేస్తున్నాం కాబట్టి షుగర్ కూడా చూసి వేసుకోవాలి. ఇలాచీ పౌడర్, ఈ ఇలాచీ పౌడర్ కొంచెం షుగర్ వేసి మనం గ్రైండ్ చేసుకున్నది. దీనిలోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. ఇవన్నీ కొంచెం బాగా మరిగేంత వరకు ఉంచుకుందాం. ఇంకా లాస్ట్లో మనకి మిల్క్ మేడ్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మన షుగరు, మిల్క్ మేడ్, కోవా అంతా సరిపోతుంది మనకి తీయదనానికి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని దీనిలో వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత
ఇప్పుడు వెన్నెల ఎసెన్స్, ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ని వాటర్లో కలిపి ఉండలేకుండా కలిపి పెట్టుకొని, ఇప్పుడు ఇది ఉండలేకుండా మనం దీంట్లో వేసుకుందాం. ఫైనల్లీ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే మనకి కీర్ అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్లీ మనకి కీర్ అనేది రెడీ అయిపోయింది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లారిన తర్వాత మనం తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.